ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ చాందిని. నమస్తే చాందిని. నమస్తే నవీన గారు. చాందిని, ఇప్పుడు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది, విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా. అంటే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఇది జరగాలి అంటే మనకి నిజంగా యూనివర్స్ హెల్ప్ చేస్తుందా? కొంతమందికి ఏమనుకున్నా కూడా జరగదు, వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు అవ్వట్లేదు అనుకున్న పనులు అని అంటూ ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అసలు నిజంగా గట్టిగా మనం తలుచుకుంటే యూనివర్స్ హెల్ప్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, డెఫినెట్లీ చెప్తాను. మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో యూనివర్స్ కన్ఫామ్గా అవి సిగ్నల్స్ వెళ్ళి అవే రెస్పాన్స్ మనకి బ్యాక్ వస్తాయి. సో చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారో చూద్దాం. యాక్చువల్లీ మనం ఆల్రెడీ వర్క్షాప్స్ అనేవి స్టార్ట్ చేసాం. అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా మేము స్టార్ట్ చేసాము కానీ ఫెయిల్ అవుతున్నాం, మాకు ఆల్రెడీ గైడెన్స్ ఉంది కానీ రిజల్ట్ ఎందుకు రావట్లేదు. కానీ ఇంకొంతమంది ఎలా అంటే మాకు గైడెన్స్ లైక్ మేము జస్ట్ ఒక యూట్యూబ్ వీడియోలో చూసాం, ఫాలో అయ్యాము, బట్ మాకు రిజల్ట్ రాలేదు అని అనుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాము. ఆల్రెడీ మీకు ఎఫర్మేషన్స్ అంటే ఏంటో చెప్పాను కదా. ఎఫర్మేషన్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్ఫిడెన్స్ లేదు అనుకోండి, ఎఫర్మేషన్లో ఐల్ బి నాట్ స్కేర్డ్, ఐల్ నాట్ స్కేర్ అంటారు. విల్ నాట్ అనేది నాట్ అనేది ఉండకూడదు. అక్కడే మనకి నెగిటివ్ వైబ్రేషన్, నాట్ అన్నా లేదా ఫ్యూచర్లో జరిగేదానికి మనకి ఇప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. సో అక్కడే వాళ్ళు ఆ నెగిటివిటీని చూస్తున్నారు. అలా కాకుండా ఐల్ బి నాట్ స్కేర్డ్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ కాకుండా ఐఎమ్ సో కాన్ఫిడెంట్, అలాగా ఎఫర్మేషన్స్ ఫామ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వాళ్ళు జస్ట్ వర్డ్స్ చెప్తున్నారండి, ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం, వాళ్ళ యాక్షన్స్ మాత్రం రిలేటెడ్గా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కే అప్లై చేస్తున్నారు అనుకుందాం, మేనిఫెస్టేషన్ యూజ్ చేసి జాబ్ని అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ రెజ్యూమే ఉంటుంది కదా, రెజ్యూమే పిక్ అయ్యేంత వరకు మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. పోనీ నెక్స్ట్ స్టెప్ కూడా ఇంటర్వ్యూయర్, ఒక మంచి ఇంటర్వ్యూయర్ రావాలి అనుకుంటే ఆ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూయర్ని కూడా అట్రాక్ట్ చేసుకోగలరు. అంతేకాని వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు. ఓకే, వాళ్ళ కాన్ఫిడెన్స్ రియల్గా లేదు కానీ అనుకుంటున్నారు ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఇంటర్వ్యూయర్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు. మేనిఫెస్టేషన్ అనేది మిమ్మల్ని రెజ్యూమే పిక్ అవ్వడానికి హెల్ప్ చేసింది, ఇంటర్వ్యూయర్ని తీసుకురావడానికి హెల్ప్ చేసింది. అంతేకాని ఇప్పుడు రోబో మూవీ లాగా, ఒక రోబో లాగా మనకి ఆన్సర్స్ అనేది ముందు డిస్ప్లే చేయదు. అది మన హార్డ్ వర్క్, ఆ అలైన్డ్ యాక్షన్స్ అనేవి మనం చేయాలి. అంతేకాని వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా, వాళ్ళు ప్రిపేర్డ్గా లేకుండా మేనిఫెస్టేషన్ని, యూనివర్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను చేశాను కానీ నాకు అవ్వట్లేదు అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి చాలా డెస్పరేట్గా ఉంటారండి. అంటే అసలు నాకు వర్క్ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, 2 టెక్నిక్స్ కంప్లీట్ చేసేసాను కానీ నాకు ఇంకా రాలేదేంటి అని అనుకుంటారు. అంతేకాని వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ని అట్రాక్ట్ చేద్దాము అనుకుంటున్నారు, ఈరోజు అట్రాక్ట్ చేసి ఒక 555 టెక్నిక్ యూజ్ చేసి 5th డేనే వాళ్ళకి ఇంకా హౌస్ని రాలేదేంటి అనుకుంటారు. ఎలా వస్తుంది? ఒక టైం అనేది ఉంటుంది. వాళ్ళు ఏ పర్టికులర్ ఏరియాలో ఎలాంటి హౌస్ కావాలి అనుకుంటున్నారో అలాంటి హౌస్ ఆ పర్టికులర్ ఏరియాలో అవైలబుల్గా ఉండాలి. అండ్ అది వాళ్ళకే దక్కడానికి మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. అలాగే కానీ వాళ్ళు డెస్పరేట్గా ఉండి నాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు, యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ చేయదు, దట్స్ నాట్ వర్క్, దట్స్ మిత్, దట్స్ ఫేక్ అని అంటారు. యాక్చువల్లీ వాళ్ళ సైడ్ మిస్టేక్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలి. సో అలైన్డ్ యాక్షన్స్ ఉండాలి అండ్ ప్యారలీ డెస్పరేట్గా అనేది ఉండకూడదు. యాక్చువల్లీ నేను కూడా నా పర్సనల్ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేశానండి. యాక్చువల్లీ నేను ఇక్కడే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. కానీ పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ గ్రోత్ కోసం ఒక 2.5-3 years తర్వాత స్విచ్ కావాలి అనుకుంటాం. అలా స్విచ్ కావాలి అనుకున్నప్పుడు నేను ఎలా మేనిఫెస్టేషన్ చేశాను అంటే, ఒక పర్టికులర్ కంపెనీ నేమ్, ఇప్పుడు ఒక హై కంపెనీస్ ఉంటాయి కదా, లెట్స్ ఒక టాప్ 10 టాప్ 15 కంపెనీస్ ఉంటాయి, అందులో ఒక కంపెనీ నేమ్ని అనుకొని అందులోనే జాయిన్ అవ్వాలి అనుకున్నాం. యాక్చువల్లీ మీరు నమ్మరు, ఆ కంపెనీలో జాబ్ ఓపెనింగ్ వచ్చింది, ఓన్లీ 1 పొజిషన్, ఒక 1000 అప్లికెంట్స్ ఉన్నారు. ఆ 1000 అప్లికెంట్స్లో నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడ గట్టిగా అనుకున్నానండి, గట్టిగా అనుకుని నేను వదిలేయలేదు.
అలైన్డ్ యాక్షన్స్ కూడా చేశాను. అలా అలైన్డ్ యాక్షన్స్ చేయడానికి ఒక 45 days ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. అంటే బీటెక్ వరకు కూడా మనం చాలా కాన్ఫిడెంట్గా ఇంకా ఎక్కువ డీవియేట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ మీదే ఉంటుంది. అదే వన్స్ మనం జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక లేజీ ఫేజ్లోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పటి వరకు కష్టపడింది జాబ్ కోసమే కదా, జాబ్ వచ్చింది, ఓకే ఇప్పుడు రిలాక్స్ అవుదాం అనుకుంటాం. నేను అదే ఫేజ్లోకి వెళ్ళిపోయి ఒక 2.5 years ఫుల్ లేజీ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి వెంటనే స్విచ్ అవ్వాలి అంటే చాలా కష్టం. సో అలాంటి టైంలో ఒక 45 days ఆర్ 30 days ఛాలెంజ్ తీసుకుంటే సైకలాజికల్గా కూడా మనకు ఉంటుంది. ఏదైనా సరే మనం 21 days కంటిన్యూస్గా చేస్తే 22nd day నుంచి అది హ్యాబిట్గా చేంజ్ అయిపోతుంది. కానీ మేబీ బిగినింగ్లో అయితే మనం ఫాలో అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఈ రిలాక్స్ మోడ్ నుంచి ఒక స్ట్రిక్ట్ డిసిప్లైన్ మోడ్లోకి వెళ్ళాలి అంటే ఇంపాసిబుల్. సో అందుకని చెప్పి బిగినింగ్లో కొంచెం అటు ఇటు అయినా సరే ఒక 45 days ఛాలెంజ్ తీసుకున్నామంటే ఆబ్వియస్లీ అందులో 21 days లాస్ట్ 21 days అనేది మనం ఫాలో అవుతాం. సో అలా అలైన్డ్ యాక్షన్గా నేను ఒక 45 days ఛాలెంజ్ తీసుకున్నాను, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను, ప్యారలల్లీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను అదే కంపెనీలో సెలెక్ట్ అయ్యి నేను ఎలా అయితే లైఫ్ అనుకున్నానో అదే లైఫ్లో అయితే ఇప్పుడు నేను జీవిస్తున్నాను. సో గట్టిగా అనుకుంటే కన్ఫామ్గా లా ఆఫ్ అట్రాక్షన్ అయినా మేనిఫెస్టేషన్ అయినా వర్క్ అవుతుందండి. అంటే హార్డ్ వర్క్ లేకుండా మేనిఫెస్టేషన్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు అంటారు. యా, అంటే అన్ని సినారియోస్లో అయితే వర్క్ అవ్వదు అండి. ఇప్పుడు హౌస్ని అట్రాక్ట్ చేసుకుందాము అనుకుంటే ఆ హౌస్ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు, ఆర్ ఒక ఛాలెంజ్ని తీసుకొని అవసరం లేదు. కానీ అక్కడ కూడా మీకు అలైన్డ్ యాక్షన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక కుకట్పల్లిలో ఇల్లు కావాలి అనుకున్నారు. జస్ట్ మీరు మేనిఫెస్టేషన్లో ఒక 369 టెక్నిక్లో థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ హౌస్ ఇన్ కుకట్పల్లి అని రాసిస్తే మీ వరకు రాదు. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళకి మీరు కాల్ చేయాలి, ఏమైనా హౌసెస్ అక్కడ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, వర్కౌట్ చేయాలి అండ్ మొబైల్లో చూస్తూ ఉండాలి. అలా మీ సైడ్ నుంచి అలైన్డ్ యాక్షన్స్ ఉంటేనే మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.